గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో నాడు నేడు అదే ఉరితాడు అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. అంతులేని కథ అన్నదాతల వ్యధ అంటూ తరాలు మారిన అదే తలరాత అంటూ మనం వార్త గమనించవచ్చు. 20 ఏళ్ల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు బలవన్మరణం. సాగని సాగుబడి, అప్పు దిగుబడి, రైతు కుటుంబాన్ని కాటేసిన కరువు, సమైక్య పాలనలో మల్లయ్య ఆత్మహత్య, ఇటీవల కొడుకు మధుకర్ బలవన్మరణం, కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు అంటూ రైతుల దీన స్థితికి రాష్ట్రంలో సంబంధించి మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సాగు భారంతోనే చచ్చిపోయిండు అంటూ ఇంకొక మనకి వార్త కనిపిస్తుంది. మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఇప్పటికే దానిపైన 5 లక్షల అప్పు ఉంది. 2 ఎకరాల్లో వరి పంట వేసినాం, నీళ్లు లేక పంట మొత్తం ఎండిపోతుంది. ఉన్న ఒక్క బోర్లో నీళ్లు రావడం లేదు. 80,000 అప్పు తెచ్చి కొత్తగా బోర్ వేసిండు, దాంట్లో కూడా నీళ్లు పడలేదు. పంట చేతికి వస్తే కొంత ఉపశమనం దొరుకుతుందని అంటుండేవాడు. పంట ఎండిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాకు నా పిల్లలకు దిక్కెవరు అంటూ ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య శ్రీశైల. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక చావు పైన రాజకీయం అంటూ కనిపిస్తోంది. రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించడానికి కాంగ్రెస్ నేతల విఫలయత్నం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నాడు నేడు అదే ఉరితాడు అంటూ కనిపిస్తోంది. 20 ఏళ్ల క్రితం భర్త, ఇప్పుడు కొడుకు. మధు చిత్రపటం దగ్గర తల్లి, మేనమామ, అమ్మమ్మ ఉన్న ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. పలకరించని పాలకులు అంటూ కూడా మనం గమనించవచ్చు ఇక్కడే. ఇక నెక్స్ట్ చూస్తే పైసలు ఏమని అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రాబడి భారీగా పెరిగినా చెల్లింపు లేవు. 3 నెలల్లో 4,000 కోట్ల అదనపు ఆదాయం. వివిధ శాఖలకు ప్రభుత్వం భారీ లక్ష్యాలు. ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు. అప్పుల్లోనూ ఎక్కడ వెనక్కు తగ్గని సర్కార్. ఇప్పటి వరకు 18,000 కోట్ల రుణాలు అయినా పెండింగ్లోనే వివిధ చెల్లింపులు. కేంద్ర ప్రభుత్వం ముందు బీదార్పులు. ఆదాయం ఎటుపోతుందన్న అనుమానాలు అంటూ మనం ప్రధానంగా వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే డ్రమ్ము నిశ్చయమురా జలమ్ము లేదురా అంటూ మనకి ఇంకో ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ మహానగరం మంచినీళ్ల కోసం అల్లాడుతుంది. బిందెలతో పరుగులు, ట్యాంకర్ల దగ్గర తోపులాటలు మళ్లీ కనిపిస్తున్నాయి. రోజుకు సగటున 6,500కు పైగా వాటర్ ట్యాంకర్లు బుక్ అవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. గ్యారంటీల ప్రభుత్వం కాదిది, గారడీ సర్కార్. తెలంగాణ వాదులకు ద్రోహులకు మధ్య పోరు. 10 ఏళ్ల అభివృద్ధికి 100 రోజుల అబద్ధాలకు మధ్య లోక్సభ ఎన్నికలు ఉంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఫిరాయింపులపై కాంగ్రెస్ నీతిలో అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కడియం, దానం నాగేందర్, తెల్లంపై అనర్హత వేటు వేయాలి. జేబు దొంగల, పగటి దొంగల కాంగ్రెస్ పాలన. కష్టపడడం అంటే ఢిల్లీకి కప్పం కట్టడమేనా అంటూ కాంగ్రెస్ హామీలు నీటి మూటలంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే వాచ్ల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. విచారణకు రావాలని మంత్రి తనయుడికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు. డెంగ్యూతో బాధపడుతున్న 27న వస్తా అంటూ చెప్పిండు అతను. కేసులో తన ప్రమేయం లేదని వివరణ అంటూ మన వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ప్రభుత్వ డాక్టర్పై యూత్ నేత బూతులు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఫోన్ ఎత్తలేదని రాయలేని భాషలో తిట్లు. ములుగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవిచందర్ దౌర్జన్యం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారని సూపరింటెండెంట్ వెల్లడి అంటూ మన వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే స్వార్థం కోసమే పార్టీ మార్పు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ కు అతి త్వరలోనే మంచి రోజులంటూ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ ది ప్రతీకార పాలన అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు ద్రోహులకు మధ్య పోరాటం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే రైతులతో రేవంత్ చెలగాటం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. నీళ్లు లేవని కాళేశ్వరం నుంచి నీళ్లు ఎలా ఇచ్చారు? రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నా పట్టించుకోరా? బీఆర్ఎస్ తో టచ్లోకి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారు. పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామా వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ హామీలు ఎటుబాయి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ఆగ్రహం అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెల్లంకు ప్రజలే బుద్ధి చెప్తారంటూ కనిపిస్తోంది. పదవికి వెంకట్రావు రాజీనామా చేయాలి. పార్టీ ఫిరాయింపుపై హైకోర్టులో కేసు వేస్తామంటూ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 1వ తారీఖు జీతం ప్రచార ఆర్భాటమే అంటూ హెడ్లైన్ చూస్తున్నాం. సెర్ప్ ఉద్యోగులకు 2 నెలలుగా అందని వేతనాలు అంటూ ఈ వార్త ఉంది ఇక్కడ. ఇక నెక్స్ట్ చూస్తే కొమరవెల్లి టెండర్లలో గోల్మాల్ అంటూ ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు. మార్కెట్ కంటే రెట్టింపు ధరలు, నాణ్యమైన వస్తువులకు కోట్, నాసిరకం నిత్యావసరాలు సరఫరా. హైదరాబాద్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం అంటూ చోద్యం చూస్తున్న అధికారులు అంటూ మనం వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ మోసకారి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. మాట మార్చడం రేవంత్ రెడ్డికి కొత్త కాదు. పార్టీ మారితే వేటు హామీని తెలంగాణ నుంచి అమలు చేయాలి. నాడు కడియం దళితుడే కాదని ఇప్పుడు టికెట్ ఎలా ఇచ్చారంటూ మీట్ ద ప్రెస్
లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అసలు ఎవరో తేల్చే ఎన్నిక అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. తేలిపోనున్న ఎన్సీపీ శివసేన భవితవ్యం, ఉద్ధవ్ శరద్ పవార్కు జీవన్మరణ సమస్య, ఏక్నాథ్ షిండే అజిత్ పవార్కు అగ్ని పరీక్ష, ఇరు వర్గాలకు కీలకంగా లోక్సభ ఎన్నికలంటూ రెండు పార్టీలకు అసలైన వారసులెవరో తేల్చేనున్న మహారాష్ట్ర ప్రజలు అంటూ మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఆజాద్ వర్సెస్ ముఫ్తీ అంటూ అనంతనాగ్లో రసవత్తర పోటీ అంటూ జమ్మూ కాశ్మీర్లో రసవత్తరమైన పోటీకి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఆమెపై దూషణలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఎన్నికల వేళ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇన్ మెనీ లోక్సభ సెగ్మెంట్స్ అంటూ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తోంది.